మైనింగ్ ఉందని, క్వారీలు ఉన్నాయని, బాక్సైట్ ఉన్నాయని అక్కడ ఆదివాసులందరినీ లేపేసి 2-3 వేల ఎకరాలలో మైనింగ్ చేస్తా ఉంటే ఆ బురదకు ఆ దుబ్బకు జనాల బతుకులు ఆగమవడే కాకుండా మరి వాళ్ళ భూములన్నీ ఆక్రమిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కొత్తగా మరి ఎంపీగా అయ్యి అక్కడ డోంగ్రియా గొట్టికాగా ఆదివాసుల దగ్గరికి వెళ్లి మీ బతుకులు ఏంటంటే, సార్ మా భూముల నుంచి మమ్మల్ని ఖాళీ చేస్తారంటే అది కాంగ్రెస్ లో ఉండదు, ఏ పార్టీలో ఉండదు అని వేదాంత కంపెనీ మైనింగ్ కంపెనీ హక్కులన్నీ రద్దు చేసి పేదోళ్లకు ఆదివాసులకు అక్కడ భూములు పంచిండు ఘనత రాహుల్ గాంధీది. ఆ మైనింగ్ మూసేయించింది ఆ రోజు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ మీద ఈ కార్పొరేట్ కంపెనీలు, ఈ మైనింగ్ వాళ్ళు, ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కక్ష కట్టి ఈయన పనికిరాడు అని. ఎందుకంటే ప్రధానమంత్రులకు కనబడేది ఎవరు? పెద్ద పెద్దోళ్లే కనబడుతున్నారు బీజేపీకి. పేదోడు కనబడతలేడు. అందుకే ఆయన పేదోళ్ల మనిషి. మీరు చూడండి ఆయన వీడియోలు, ఆయన పోయినటువంటి పేదోళ్లకు ఇల్లు కావాలని, పేదోళ్లకు రేషన్ కార్డులు కావాలని ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి కానీ మరి మిగతా ఇచ్చినైతే లేదు. అంగన్వాడీ సెంటర్లు కూడా దేశం నుంచి వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ దే. ఫారెస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దే. గతంలో 7 ఉన్నాయి, ఇంత కొట్టుకున్నాం. కానీ బీజేపీ కేంద్రంలో వచ్చిన కానుంచి పేదలకు దక్కాల్సింది ఏది కూడా మిగుల్చలేరు. అన్ని లాక్కోవడమే, అన్ని గుంజుకోవడమే, గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేయడమే, గవర్నమెంట్ ఫ్యాక్టరీలు తీసేయడమే, మనం దున్నుకునే భూములలో మొక్కలు నాటడమే. వాళ్ళు పెట్టేదంతా ఆదాని అంబానీ అని లక్షల కోట్లు ఉన్నటువంటి వాళ్లకు దోచిపెడుతున్నారు. ఈ 10 సంవత్సరాలలో రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలే. కానీ